వెల్కమ్ టు మినీ వ్లాగ్. చాలా డేస్ నుంచి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఈ రోజు కుదిరింది. 7 శనివారాల వ్రతం చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ ఈ రోజు స్టార్ట్ చేశాను. ముందు వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. స్వామివారికి చదువుకున్న తర్వాత అమ్మవారికి కూడా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకొని పిండి దీపాలతో దీపారాధన చేసుకోవాలి. సెపరేట్గా మనం పీట పెట్టి పూజ చేసుకోవచ్చు, లేదు అంటే పూజా మందిరంలో కుదిరితే అక్కడే చేసేసుకోవచ్చు. పసుపు వినాయకుడిని చేసుకోవాలి. స్వామివారితో పాటు లక్ష్మీదేవి ఫోటో కూడా కలిపి ఉంటుంది కదా, ఆ ఫోటో పెట్టుకోవాలి, లేదంటే పక్క పక్కనైనా పెట్టుకొని పూజించవచ్చు. నైవేద్యంగా స్వామివారికి వడపప్పు, పచ్చలివిడి, పానకం, బెల్లం ముక్క పెట్టాను. మార్నింగ్ ఎలా పూజ చేసుకుంటామో ఈవినింగ్ కూడా నార్మల్గా దీపారాధన చేసుకోవచ్చు, పిండి దీపాలతో కాకుండా. పిండి దీపాలు ఏమైతే పెట్టామో అవి కొంచెం ప్రసాదం కింద మనం తీసుకొని ఇంకా అవి వాటర్లో కలిపేయచ్చు, లేదంటే చెట్టు మొదలైనా వేసేయచ్చు. స్వామివారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఫస్ట్ వీక్ పూజ అయితే ఇలా చేసుకున్నాను. ప్రతిరోజు ఇదే చెప్తుంది అనుకోకండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్.